నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. చందన వస్తుంటే అవినాష్ కళ్లల్లో మెరుపు అక్కడ ఉన్న వాళ్లందరూ గమనించారు. అవినాష్ చందనల వివాహం సాంప్రదాయబద్ధంగా చక్కగా జరిగింది. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, తాళిబొట్టు కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఇవన్నీ చాలా ఆనందంగా చూసింది మాధవి. చందన వివాహాన్ని అంతా ఆనందంగా మాధవి చూస్తుంటే సరికి అటుపక్క కుమార్, ఇటుపక్క విజయ్ ఇద్దరు చందన అవినాష్లను కాకుండా మాధవిని చూసుకుంటూ ఉండిపోయారు. అప్పటికే చాలామంది భోజనం చేసిన కూడా గణేష్ కోసం ఎదురుచూస్తూ మాధవి వాళ్లు ఎవరు భోజనం చేయలేదు. గణేష్ రావడానికి ముందే సుబ్బు వచ్చాడు. చేతులు ఊపుకుంటూ వస్తున్న సుబ్బుని చూసి భారతి, గిఫ్టేదిరా అని అడిగింది. గిఫ్ట్ అని తడబడుతున్న సుబ్బుని చూసి కుమార్ అందుకుని గిఫ్టిచ్చేశాంగా అన్నాడు. ఎప్పుడు ఇచ్చావు? ఎలా ఇచ్చావు? అని భారతి ఆశ్చర్యంగా అడిగింది. ఇందాకే సుబ్బు రాగానే ఇచ్చేశాను అన్నాడు కుమార్. ఇందాకనుంచి నేను ఇక్కడే ఉన్నాను మాలతి, మాధవి కూడా నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడే సుబ్బు చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఎప్పుడు ఇచ్చారురా మీరు? అని అనుమానంగా అడిగింది భారతి. అత్తమ్మా, నీ చాదస్తం కాని చందన కోసం కొన్న గిఫ్ట్ చందనకి ఇవ్వకుండా నేను దాచుకుంటానా? అది ఇందాక నువ్వు చూడడానికి ముందే సుబ్బు ఒకసారి వచ్చాడు. అంత పెద్ద గిఫ్ట్ కదా, మనం ఎందుకు పెట్టుకోవడం, అందరి ముందు అసహ్యంగా ఉంటుంది అనుకుని అక్కడ ఇచ్చేశాను. గిఫ్ట్ గురించి ఇంక నువ్వు ఆలోచించొద్దు అంటుండగానే గణేష్ వచ్చాడు. గణేష్ రాగానే అందరూ కలిసి భోజనానికి బయలుదేరారు. రాధిక, మోహన్ భోజనం చేసేశారు. విజయ్ మాధవి వాళ్లతో కలిసి ఫోన్ చేయాలని అప్పట్నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. భోజనానికి ఎక్కువ వరుసలు పెట్టడంతోనే 3 బంతులలోనే దాదాపు చాలామంది అయిపోయారు. 4వ బంతికి మిగిలిన అందరూ చందన, అవినాష్తో సహా అందరూ కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటున్నప్పుడు కుమార్ మాలతితో, నువ్వు స్వీట్ తిననప్పుడు వేయించుకోకు, వేయించుకొని అది గణేష్కి పెట్టొద్దు. నీకు షుగర్ భవిష్యత్తులో రావడం ఏమిటో తర్వాత సంగతి. తనదినిది తిని గణేష్కి గ్యారంటీగా షుగర్ రావచ్చునందుకే ఎక్కువ స్వీట్లు గణేష్కి పెట్టకు అని చెప్పాడు. ఒంగోలులో 2 సీట్లు తినడం వల్ల ఏం జరిగిందో అర్థమైనా మాలతి ఏమి మాట్లాడకుండా అలాగే బావా అని చెప్పింది. భోజనాలు అయ్యేసరికి 3 అయ్యింది. ఇప్పుడు ఏ ప్రోగ్రాం లేదు కాబట్టి మాధవిని జాగ్రత్తగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు కుమార్. పెళ్ళైపోయిన తర్వాత దాదాపు చాలామంది వెళ్ళిపోయారు. భారతి, మాలతి కూడా వెళ్ళిపోవాలనుకున్నారు. కాని కుమార్ ఉండమని చెప్పేసరికి ఉన్నారు. పెళ్లి పనులతో చాలా అలసిపోయి ఈశ్వర్ 1 గంట రిలాక్స్ అయిన తర్వాత విజయ్ వాళ్లతో భారతి వాళ్లను కలిపేస్తే వాళ్లే మాట్లాడుకుంటారు అనుకున్నాడు. ఏమైనా తేడా వస్తే అప్పుడు తాను మాట్లాడదాము అని అనుకున్నాడు. దాదాపు దూరం వాళ్లందరూ వెళ్ళిపోయారు. ఒక్క కుమార్ ఫ్యామిలీ, రవి ఫ్యామిలీ, ప్రసాద్, విజయ్ ఫ్యామిలీ, విమల, రంగారావు మరికొంతమంది మాత్రమే ఉన్నారు. చక్కగా స్టేజిమీద పాటల ప్రోగ్రాం జరుగుతూ ఉండేసరికి చందన, అవినాష్లు కూడా ఆ స్టేజి ముందుకు వచ్చి కూర్చుని అందరూ రిలాక్స్గా ఆ పాటలు, డాన్సులు చూస్తున్నారు. ఇంతలో మాధవి లేచి తిన్నగా ఈశ్వర్ దగ్గరికి వెళ్ళింది. మాధవి ఏం చేస్తుందో అని కుమార్ చూస్తూనే ఉన్నాడు. మాధవి ఈశ్వర్తో ఏదో మాట్లాడింది. మాధవి మాటలకు ఈశ్వర్ నవ్వుతూ ఓకే అన్నట్టు తల ఊపాడు. దాంతో మాధవి నవ్వుతూ ముందుకు వచ్చింది. మాధవి వస్తే ఈశ్వర్తో ఏం మాట్లాడిందో అడగాలని కుమార్ ఎదురుచూస్తున్నాడు. కాని మాధవి వెనకాలే ఈశ్వర్ కూడా వచ్చేసరికి కుమార్ ఏమీ మాట్లాడకుండా ఈశ్వర్ వెళ్ళిపోయిన తర్వాత అడుగుదామని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈశ్వర్, మాధవి ఇద్దరు కలిసి స్టేజీ ఎక్కారు.
ఈమె మా అమ్మాయి ఫ్రెండు. మా అమ్మాయి గురించి కొన్ని మాటలు మాట్లాడతానని చెప్పింది. తను మాట్లాడే వరకు మీ ప్రోగ్రాం కాస్త ఆపండి. మీరు కూడా భోజనం చేసి రావాలనుకుంటే వెళ్ళండి అనేసరికి వాళ్ళు అనుమానంగా మాధవి వంక చూశారు. వాళ్ల ఉద్దేశం అర్థం చేసుకున్న మాధవి, మీరు అందరూ భోజనం చేసి వచ్చేవరకు నేను మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసరికి వాళ్లందరూ ఒకేసారి భోజనం చేయడానికి వెళ్లారు. ఈశ్వర్ స్టేజ్ దిగ వెళ్లి కూర్చున్నాడు. మాధవి మాట్లాడడానికి సిద్ధమైంది. కాలేజీలో ఈవెంట్స్లో మాట్లాడిన అనుభవమున్న మాధవి, హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఒక్కసారిగా మాట్లాడేసరికి అందరూ మాధవి వంక చూశారు. కుమార్ సీరియస్గా అనుమానంగా మాధవి వంక చూస్తుంటే విజయ్ ఆనందంగా చూస్తున్నాడు. చందన మాధవి ఏం మాట్లాడుతుంది అని ఆసక్తిగా చూసింది. ఈరోజు పెళ్ళి అయిన చందన నా ఫ్రెండ్. నేనిప్పుడు చందన గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను. చందన గురించి మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు కాని మా స్నేహం ఎలా మొదలైందో మీకు చెబుతాను. నేను 6వ క్లాస్ చదువుతూ ఉండగా మా ఒంగోలు నుంచి విజయవాడకి వచ్చేశాను. ఇక్కడ గొల్లపూడి హైస్కూల్లో 6వ క్లాస్లో జాయిన్ అయ్యాను. 6వ క్లాస్ అయిపోయిన తర్వాత 7వ క్లాసులో 1 నెల తర్వాత చందన అక్కడ జాయిన్ అయింది. అప్పటికి చందన గురించి నాకు ఏ వివరాలు తెలియదు. మా స్కూల్లో మాకందరికీ మాథ్స్ సార్ అంటే చాలా భయం. ఆయన బాగా కొడతారని తెలుసు కాని ఎక్కువ ఎవరిని కొట్టడం చూడలేదు కాని కొడతారని భయంతో మేము వణికిపోయేవాళ్లం. మిగతా సబ్జెక్టు చదవకపోయినా రోజూ మాథ్స్ హోంవర్క్ మాత్రం చక్కగా చేసేవారం. ఆ సమయంలో 1 నెల తర్వాత మాథ్స్ క్లాస్ జరుగుతుండగా చందన వచ్చింది. చక్కగా ఒక మిడ్డీ దానిమీద టాప్ జడ వేయకుండా 2 వైపులా జుట్టుని రబ్బర్ బ్యాండ్లతో కట్టేసి ఉంది. చందన మా క్లాసులో నడుస్తూ వచ్చేసరికి ఆ 2 పిలకలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. చాలా తెల్లగా అందంగా అచ్చం షాపులో అమ్మే బొమ్మలాగా చాలా క్యూట్గా ఉంది చందన. మా క్లాసులో అందరూ ఆమె వంకే ఆసక్తిగా చూస్తున్నారు. సార్, కొత్తగా వచ్చావా అని అడిగారు. అవును అని చెప్పింది. 1 నెల తర్వాత జాయిన్ అయ్యావేమిటి అని అడిగారు. మేము ఇంతకుముందు భద్రాచలంలో ఉండేవాళ్లం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేశాం అని జవాబు ఇచ్చింది. సరే వెళ్ళి కూర్చో అన్నారు. బోర్డు మీద లెక్కలు చూసి మీరు మాథ్స్ టీచరా అని భయపడకుండా అడిగింది. అవును అన్నారు ఆయన. మీ గురించి నేను చాలా విన్నాను. మీ మాథ్స్ రాకపోతే మీరు బాగా కొడతారు అంటగా అంది. సార్ ఆశ్చర్యంతో, అవును మాథ్స్ చేయకపోతే నేను అస్సలు ఊరుకోను, బాగా కొట్టేస్తాను అన్నారు. సార్, నాకు అంతగా మాథ్స్ రాదు. మీతో మాటిమాటికి కొట్టించుకునే ఓపిక లేదు. ఇక్కడ మాథ్స్ బాగా చేసేవాళ్లు ఎవరో చెప్పండి. వాళ్లతో స్నేహం చేసేసి వాళ్ల దగ్గర నేర్చుకుంటాను అని డైరెక్ట్గా మాథ్స్ సార్తో మాట్లాడుతుంటే మేము అందరం అలాగే తెల్లబోయి చూస్తున్నాం. ఇవాళ మా మాథ్స్ సార్తో ఈ అమ్మాయికి మూడింది అనుకుంటూ ఉండగా ఆయన ఏ కళలో ఉన్నారో తెలియదు కాని అబ్బాయిల్లో 2, అమ్మాయిల్లో నన్ను ఇంకొక అమ్మాయిని లేపారు. అబ్బాయిలు చూసి, నేను అబ్బాయిలతో స్నేహం చేయను కాబట్టి మీరు కూర్చోండి అని చెయ్యెత్తి తలపైకి ఎత్తి ఒక విధంగా సైగ చేసింది. తర్వాత మా దగ్గరికి వచ్చింది. తన బట్టలు, తన అవతారం చూసి చందన నా దగ్గర ఏమీ కూర్చోదు అనుకున్నాను. కూర్చోవాలని కూడా నేను అనుకోలేదు. చందన గురించి చెబుతూ మధ్యలో నా గురించి చెప్తున్నాను అని ఏమీ అనుకోకండి. నేను, అక్క, మా బావ అందరం ఒంగోలులో ఉండేవాళ్లం. ఇలా మాట్లాడుతుండగానే కుమార్కి టెన్షన్ మొదలైపోయింది. మాధవి వంక చూస్తూ వద్దు వద్దు అని సాయిగ చేస్తున్నాడు. మాధవి ఒకసారి కుమార్ వంక చూసి
నవ్వుతూ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంతలో మా నాన్న గుండ్లకమ్మ నదిలో కొట్టుకుపోయాడు. మా ఇంట్లో జరిగిన గొడవల్లో మా అమ్మ తీసుకొచ్చి మమ్మల్ని ఒంగోలు నుంచి విజయవాడలో పడేసింది. ఒంగోలులో మేమంతా చక్కగా ఉండేవాళ్లం. కడుపునిండా తినడానికి తిండి ఉండేది. చక్కగా ఆడుకునేవాళ్లం. ఏది కావాలంటే అది కొనిపెట్టేవారు. మా తాతయ్య నాయనమ్మ అందరూ కలిసి వద్దు వద్దన్నా కడుపునిండా పెట్టేవారు. అలాంటిది ఒక్కసారి విజయవాడ వచ్చేశాం. ఎందుకు వచ్చామో తెలియదు కాని వచ్చేశాం. ఉండటానికి ఇల్లు తప్ప తినడానికి ఏమీ లేదు. మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులతో మా అమ్మ మా ముగ్గురిని స్కూల్ గొల్లపూడి హైస్కూల్లో జాయిన్ చేసింది. తాను మిషన్ కుట్టడం మొదలుపెట్టింది కాని అప్పటికి ఇంకా అందరూ అమ్మకు దగ్గరికి వచ్చేవాళ్లు కాదు. అక్కడినుంచి హఠాత్తుగా మా పరిస్థితి మారిపోయింది. కావాల్సింది కొనుక్కోవడం దేవుడెరుగు కడుపునిండా తినడానికి తిండిలేదు. మాకు చాలా ఆకలేస్తూ ఉండేది. అమ్మ మజ్జిగ అన్నం పెట్టింది. ఒక్కసారి గంజి అన్నమే పెట్టింది. మేము ఇక్కడికి ఎందుకు వచ్చేశాము తెలియదు. తిరిగా ఒంగోలు వెళ్తామంటే మా అమ్మ ఊరుకోలేదు. ఈ బాధలు చూడలేక మా బావ స్కూల్ తర్వాత మెకానిక్ షాప్లో పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి పూర్తిగా చదువాపేసి మెకానిక్గా జాయిన్ అయ్యాడు. 1 సంవత్సరం పాటు మేము కనీసం సరైన తిండికి కూడా నోచుకోకుండా బ్రతికాం. ఆ సమయంలో స్కూల్లో నాకు ఎవరైనా ఏమైనా ఇస్తే ఆనందంగా తీసుకునేదానిని. అలాగే నా ఫ్రెండు తను కొనుక్కున్నది ఎప్పుడు నాకు ఇస్తూ ఉండేది. నేను కాదనకుండా తింటూ ఉండేదాన్ని. ఒకసారి ఎగ్జామ్లో ఏదో చూపించమని అడిగింది. చూపించను అన్నాను. చూపించాలని ఉన్నా మాథ్స్ సార్ అక్కడ ఉండేసరికి నాకు భయమేసి చూపించలేదు. నేను ఇస్తుంటే అన్ని తింటున్నావు. మరి నాకు సహాయం చేయవా? నేను నీకు ఊరికే ఇస్తాను అనుకున్నావా? నువ్వు తిరిగే ఇవ్వకపోయినా నీకు నేను ఎందుకు ఇస్తానో తెలుసా నువ్వు సహాయం చేస్తావని అంటూ నా దగ్గర పేపర్ తీసుకుని రాయడం మొదలుపెట్టింది. నేను కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయాని కాని సార్ తనని పట్టుకున్నారు. తను తప్పంతా నాదే అని చెప్పింది. ఈ మాధవి ఎగ్జామ్ పేపర్ చూపిస్తాను. నువ్వు కొనుక్కున్నవని నాకు ఇవ్వు అని అడిగా. నేను వద్దన్నా తన పేపర్ నా చేతిలో పెట్టింది అని అబద్ధం చెప్పింది. అప్పుడు సార్ నన్ను బాగా కొట్టారు అంటూ మాధవికి ఆ సంఘటన గుర్తు చేసుకునే సరికి ఒక్కసారిగా ఏడుపొచ్చేసరికి ఏడుపాపుకోవడానికి 1 నిమిషం ఆగింది. అప్పటికే భారతి, మాలతి కళ్లలో నీళ్లు కారిపోతున్నాయి. కుమార్ బాధగా చూస్తున్నాడు. చందన, విజయ్, అవినాష్ అందరి ముఖాలలో బాధ కనబడుతుంది. మాధవి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. ఆయన కొట్టినందుకు కాదు కాని మా ఫ్రెండలా అందరి ముందు అబద్ధం చెప్పేసరికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోకూడదు అనేప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఆ సమయంలోనే చందన మా దగ్గరికి వచ్చింది. మాథ్స్ ఎవరు చెప్తారో వాళ్లతో స్నేహం చేస్తాను అనేసరికి నాకు చందన అస్సలు నచ్చలేదు. కాబట్టి నా పక్కన తను కూర్చోకూడదు అని నేను అనుకున్నాను. కాని అదేంటో చందన తిన్నగా వచ్చి నా పక్కనే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటర్వెల్ కొట్టారు. నా పేరు చందన. నీ పేరేంటి అని అడిగింది. నా పేరు మాధవి అని చెప్పాను. నువ్వు మాథ్స్ బాగా చేస్తావంటగా అని అడిగింది. చేస్తాను అని జవాబు ఇచ్చాను. నాకు కూడా సహాయం చేస్తావా అని అడిగింది. సహాయమంటే అడిగాను. నాకు మాథ్స్ చెప్పాలి, అది అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పింది. చెబుతాను కాని నాకు కొన్ని షరతులు ఉన్నాయి. 1, నేను నీ దగ్గర ఏమి తీసుకోను. 2, నువ్వు ఎప్పుడు అడిగినా చెప్తాను. కాని ఎగ్జామ్లో చూపించను.
3 నా గురించి నువ్వు ఏ వివరాలు అడక్కూడదు. ఇది ఏ రోజు నువ్వు తప్పితే నీతో నేను స్నేహం చేయను అని కరాఖండిగా చెప్పేశాను. కాని చందన అన్నిటికీ ఓకే అని అనేసింది. ఇది కేవలం చెప్తుంది అలా ఉంటుందా? అనుకున్నాను. కాని ఆనాటినుంచి ఈనాటి వరకు నేను చెప్పిన ఒక్కటి కూడా బ్రేక్ చేయలేదు. ఎగ్జామ్స్కి ముందు నన్ను పిలిచి పీడించి మాథ్స్ చెప్పించుకునేది కాని ఎగ్జామ్స్లో మాత్రం నా వంక చూసేది కాదు. తక్కువ మార్కులు వచ్చినా ఫీల్ అయ్యేది కాదు. మాథ్స్ తనకి చెప్పి నాకు మాథ్స్ బ్రహ్మాండంగా వచ్చేసింది. అందుకే నేను కూడా చందన స్నేహాన్ని వదులుకోవాలనుకోలేదు. ఆ తరువాత కొన్ని రోజులకి ఈశ్వర్ అంకుల్ గురించి కూడా తెలిసింది. ఈశ్వర్ అంకుల్కి అంత డబ్బు ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేశారో నాకు తెలియలేదు. ఈశ్వర్ అంకుల్తో పరిచయం అయ్యాక ఇదే విషయం అడిగాను. ఆయన ఒక మాట చెప్పారు. మేమంతా చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే. పైగా మా అమ్మాయికి చాలా విషయాలు తెలియదు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే కొన్ని విషయాలు అర్థం అవుతాయి అనుకున్నాను. పైగా నేను వచ్చి దింపి జాగ్రత్తగా తీసుకెళ్తాను, టీచర్లతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మా అమ్మాయి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని అనుకున్నాను అని జవాబు ఇచ్చారు. 10th అయిపోయిన తర్వాత అప్పుడప్పుడే నాకు మా కొంచెం పరిస్థితి అర్థమయింది. మా అక్క ఇంటర్లో చేరింది. మమ్మల్ని చదివిస్తుంది మా అమ్మ కాదు. మా నాన్న ఇంకా మాకు దొరకలేదు. మమ్మల్ని చదివిస్తుంది మా బావ అని. మా బావ మా కోసం చదువు ఆపేసి మెకానిక్ అయ్యాడని. అక్కడినుంచి మా బావని ఏమన్నా అడగడానికి నాకు ఫీలింగ్గా అనిపించింది. పోనీ చదువు మానేయడానికి ఇష్టం లేదు. తప్పని పరిస్థితిలో మా బావ సాయం తీసుకుని చదవడం మొదలుపెట్టాను. అప్పటికి కూడా మా బావని ఎస్ఆర్ఆర్ కాలేజీలో వేయమని, దానికి ఫీజు ఎక్కువ ఉండదని చెప్పాను. కాని మా బావ గొల్లపూడిలోని మంచి కాలేజీలో నన్ను జాయిన్ చేశాడు. అది నాకు మంచి కాలేజీ, చందన వాళ్లకే అది మామూలు కాలేజీ. నాకు మాథ్స్ బాగా వచ్చు. కాని ఎంపీసీ, బైపీసీ చదివించే ఇది లేదు కాబట్టి నాకు అవి చదువుకోవాలని ఉన్న ఎంఈసీలో జాయిన్ అయ్యాను. చందనకి మాథ్స్ రాదు కాని చందన నాకోసం నేను చదివే కాలేజీలోన సీఈసీలో జాయిన్ అయింది. ఒక్క మాథ్స్ తప్పించి మిగతా అన్నిట్లో మేము కలిసే తిరిగేవాళ్లం. అలాగే నేను బీకాం కంప్యూటర్స్ తీసుకుంటే చందన నాకోసం బీకాం కంప్యూటర్స్ తీసుకుంది. అక్కడ కంప్లీట్గా కలిసి మేము చదివాం. చందన మా దగ్గర ఏ విషయాలు దాయలేదు. వాళ్ల ఇంట్లో వాళ్ల పని మనుషులతో సహా పిల్లి పాలు తాగిన విషయం, పిల్లలు ఆడుకుని బాల్వాళ్ల ఇంట్లో వేసిన విషయంతో సహా అన్ని చెప్పేది. నేను చెప్పాలనుకున్న విషయాలు తప్పించి తనకు ఏమీ చెప్పేదాన్ని కాదు. నా పర్సనల్ విషయాలు నేను చందన ఏమీ చెప్పలేదు. చందనకి ఏదైనా కొంచెం చెబితే పూర్తిగా చెప్పేవరకు ఊరుకోదు. అది సబ్జెక్టులో లేకపోయినా మిగతా విషయాల్లో ఆసక్తి ఎక్కువ. అప్పుడప్పుడు మనసులో బాధ భరించలేక 2-3 విషయాలు చెప్పాను. దాని తర్వాత అది నన్ను పీడించి మొత్తం విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టింది. కాని తనతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నాకు రిలీఫ్గా అనిపించింది. అందుకే నేను కూడా నా పర్సనల్ విషయాలు తనతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టాను. చందన మాత్రం నిజాయితీగా నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంది. అవినాష్ ప్రపోజ్ చేయడం, అవినాష్తో బయటికి వెళ్లడం అన్ని నాకు చెప్పేది. అంటే ఆపి చందన వైపు చూసింది. చందన, నువ్వు నాకు చాలా మంచి స్నేహితురాలివి. ఏ విషయమూ నువ్వు దాచుకోకుండా నాకు చెప్పావు. కాని నేను నీ అంత మంచి స్నేహితురాలిని కాదు. నా జీవితంలో ఉన్న ముఖ్య విషయాన్ని మీకు చెప్పకుండా దాచాను అంటూ ఒక్క క్షణం ఆగా ఊపిరి పీల్చుకుంది మాధవి. నువ్వు నాకు తెలియకుండా ఏం దాచావే?
నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అంటూ నవ్వింది చందన. లేదు మాధవి, నేను దాచాను. అది ఇప్పుడు చెబుతాను అంటూ కొంచెం సైడ్కి తిరిగా తన పంజాబీ డ్రెస్ భుజం లోపల చేయి పెట్టింది మాధవి. అంతే కుమార్ ఉలిక్కిపడ్డాడు. మాధవి ఏం చేస్తుందో కుమార్కి అర్థమైపోయింది. ఈశ్వర్ అంకుల్ నన్ను పెళ్లి చేసుకోమని చెబితే నేను విజయ్కి పెళ్లి చేసుకుంటాను అని మాధవి ఎందుకు చెప్పిందో, 5 తర్వాత నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఎందుకు వస్తానందో అప్పుడు కుమార్కి అర్థమైంది. ఇలాంటి పనిచేస్తుందని ఆలోచన లేని కుమార్ టక్కుమని లేచాడు. మాధవి ఇప్పటివరకు చెప్పింది చాలు. నువ్వు నోరు మూసుకొని ఉండు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా అన్నాడు. మాధవికి అంతమంది ముందు పంజాబీ డ్రెస్లో చేయిపెట్టి వెతకడం ఇబ్బంది అనిపించి ఎలా పడితే అలా పిన్నిసు తీసేసరికి అది అక్కడ ఇరుక్కుపోయి బయటికి రావటం లేదు. ఇంతలో కుమార్ మాట్లాడడంతో అసలు పట్టించుకోకుండా ప్రశాంతంగా వెనక్కి తిరిగా మరీ తలదించుకుని అది తీసుకుంటూ ఉంది. మాధవి వద్దు అని చెప్పానా అని పెద్దగా అరిచి 2 అడుగులు వేయబోయాడు. అప్పుడే పక్కనున్న విజయ్ కుమార్ చేయి పట్టుకుని, ఆగండి, తనేదో చూపించాలని అనుకుంటుందిగా. చూపించనివ్వండి, మీకేంటి బాధ? నేను చెప్తున్నానుగా అన్నాడు. నేను మీ గురించే చెబుతున్నాను. ఒక్క క్షణం చేయి వదలండి, నేను వెళ్ళాలి అంటుండగానే విజయ్ కుమార్నిలాగా కూర్చోబెట్టాడు. కుమార్ తల తిప్పి భారతి, మాలతి వంక చూశాడు. ఇద్దరు మాధవి ఏం చేస్తుందో అర్థమై నవ్వుతూ ఉన్నారు. మీ నవ్వులు తగలయ్యే తర్వాత నవ్వుదురు కాని ముందు మాధవిని ఆపండి అని కుమార్ పెద్దగా అరిచాడు. నువ్వు ఊరుకోరా, కసిరింది భారతి. మీరెందుకు సార్ అంత ఉలిక్కిపడుతున్నారు, అలా అరుస్తున్నారు అంటూ అడిగాడు విజయ్. రవికి ఇంతలో ఫోన్ మోగింది. రవి ఇక్కడ మాట్లాడటం అనవసరం అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఇంతలో మాధవి పిన్నిస్తీసి లోపలినుంచి ఒక పసుపు కలర్ తీసి సంచిలాంటిది తీసి ఇటుపక్క తెరిగింది. ఏంటది మాధవి అని చందన ఆసక్తిగా అడిగింది. మాధవి అది ఓపెన్ చేయబోయింది. వెంటనే కుమార్ కోపంతో తల కాస్త పక్కకు తిప్పి కళ్ళు ఎగరేసి సూటిగా మాధవి వంక చూసి, మాధవి, నువ్వు ఇప్పుడు అది బయటకు తీస్తే అందరి ముందు నేను ఫూల్ అయిపోతాను. నా గురించి ఈశ్వర్ అంకులేమనుకుంటారు? ఇప్పుడు కనుక అది తీస్తే ఇంకెప్పుడు నేను నీ మొహం చూడను అని సీరియస్గా చెప్పాడు. ఆ మాట వినగానే మాధవికి కన్నీళ్లు వచ్చాయి. మాధవి కంటినిండా నీళ్లతో కుమార్ వంక చూసింది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.